గత కొంతకాలంగా దుబాయ్పై దోమల దండ అటాక్ చేస్తోంది. దీంతో ప్రజల జీవనశైలి, పారిశుధ్యం నుండి ఆరోగ్యం, రవాణా వరకు దుబాయ్లో ప్రతిదీ ఎంతో చక్కగా, పరిశుభ్రంగా నిర్వహించబడుతున్నప్పటికీ దోమలు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉండడం పెద్ద సమస్యగా మారింది. దుబాయ్ నగరపాలిక ఎన్ని చర్యలు తీసుకున్నా దోమల బెడద మాత్రం తప్పడం లేదు. రాత్రి పగలన్న తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తూ మనుషుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పర్యాటకులకు కూడా దోమలు చుక్కలు చూపిస్తున్నాయి. నగరాన్ని ఎక్కడికక్కడ శుభ్రం చేస్తున్నప్పటికీ దోమలను మాత్రం నిర్మూలించలేకపోతున్నారు. దీంతో యుఏఈ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. దోమల జనాభా ఈ రేటుతో పెరుగుతూ ఉంటే వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని యుఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అందువల్ల దోమలను అరికట్టడం చాలా ముఖ్యమని ప్రకటించింది. దోమల గురించి అవగాహన పెంచుతూ యుఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. దోమకాటును విస్మరించకూడదని, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ పోస్టులో పేర్కొంది. జ్వరం, తలనొప్పి, నిరంతర ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దోమకాటు తీవ్రమైన చికాకు కలిగిస్తే జాగ్రత్త వహించాలని, వ్యక్తిగత సంరక్షణతో పాటు దోమల నివారణపై దృష్టి పెట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఎక్కువసేపు ఒకే చోట నీటిని నిల్వ చేయవద్దని, దానిని క్రమం తప్పకుండా మార్చాలని ప్రజలను కోరింది. ప్రభుత్వం సిఫార్సు చేసిన చర్యలను అనుసరించడం ద్వారా దోమల పెంపకాన్ని నిరోధించాలని సూచించింది.